గత వారం రోజులుగా ప్రపంచంలో ఒక భయానక ఆందోళన నెలకొన్నది. ఇజ్రాయెల్ 13వ తారీఖు నాడు ఇజ్రాయెల్ అకస్మాత్తుగా ఇరాన్ పైన దాడి చేసింది. ఇరాన్ కూడా తిరిగి ఇజ్రాయెల్ మీద దాడులు చేస్తా ఉంటే అమెరికా ప్రత్యక్షంగా దూకి ఇప్పటిదాకా పరోక్షంగా అమెరికా డైరెక్షన్ లో, అమెరికా మద్దతుతోటి, అమెరికా అండతోటి వాళ్ళ ఇజ్రాయెల్ అనే దేశం పశ్చిమాసియాలో ఉండి అనేక దేశాల మీద దాడులు చేసుకుంటూ గత 2 సంవత్సరాలుగా గాజా మీద దాడులు చేస్తూ 55,000 మంది ప్రాణాలు తీసినటువంటి ఇజ్రాయెల్ ఇప్పుడు అమెరికా ఒక మద్దతుతోటి ఇరాన్ పైన దాడి చేసింది. తిరిగి ఇరాన్ దాడి చేస్తా ఉంటే ఇజ్రాయెల్ మద్దతుగా అమెరికా కూడా ఇవాళ మొట్టమొదటిసారిగా దాదాపు ఎవరు ఉపయోగించినటువంటి బాంబుల్ని ఇవాళ ఇరాన్ పైన దాడులు చేస్తా ఉంది. ఒక సార్వభౌమాధికార దేశం మీద దాడి చేసే అధికారం అమెరికాకి ఎవరిచ్చాడు? ఐక్యరాజ్య సమితి తీర్మానం చేసిందా? భద్రతా మండలి చెప్పిందా? అమెరికాకి ఏం సంబంధం? అమెరికా కానీ ఇజ్రాయెల్ కానీ జోక్యం చేసుకున్న అధికారం ఎవరిచ్చాడు ప్రపంచంలో? ఈ అమెరికా సామ్రాజ్యవంత ఆధిపత్యం కోసం దురాక్రమణ చర్యలతోటి ఇవాళ తను వ్యతిరేకించే దేశాలని, తనకు సరెండర్ కాని దేశాలని, తన దుర్మార్గాన్ని ఖండించే దేశాలని ఇవాళ దాడులు చేస్తూ ఆక్రమించే ప్రయత్నాలు చేస్తా ఉన్నాయి. అందులో భాగంగా ఇవాళ ఇరాన్ పైన దాడి జరుగుతా ఉంది. దీన్ని మొత్తం ప్రపంచం అంతా ఖండించింది. ఐక్యరాజ్య సమితి కార్యదర్శితో సహా మొత్తం ప్రపంచ దేశాలు మొత్తం దీన్ని ఖండిస్తా ఉన్నాయి. అయినా అమెరికా కానీ ఇజ్రాయెల్ కానీ ఏమాత్రం తమ చర్యల్ని వెనక్కి తీసుకోకుండా వాళ్ళ యుద్ధోన్మాదానికి పాల్పడే పరిస్థితుంది. ఇది క్రమంగా పెరిగి వాళ్ళ ప్రపంచ యుద్ధాన్ని దాటేసే అవకాశం అవపడతా ఉంది. ఇది ప్రపంచ యుద్ధంగా మారితే ప్రపంచం మొత్తం కూడా నాశనం అయ్యే ప్రమాదం ఉంది. అంటే సామ్రాజ్యవాదుల యొక్క వాళ్ళ ఆధిపత్యం కోసం, వాళ్ళ దోపిడీ కోసం, మార్కెట్ల కోసం, వనరుల కోసం, ఆర్థిక సంక్షేమం నుంచి బయటపడటం కోసం వాళ్ళ యుద్ధాలని తీసుకొచ్చే ప్రయత్నం చేస్తా ఉన్నారు. దీన్ని అందరూ ఖండించాల్సిన అవసరం ఉంది. మన ప్రధానమంత్రి, మన దేశ ప్రభుత్వం గత 70 ఏళ్ళు అనుసరిస్తూ ఈ దేశానికి భిన్నంగా ఇవాళ మోడీ ప్రపంచ రాజకీయాల్లో భిన్నంగా వ్యవహరిస్తా ఉన్నాడు. అమెరికా సామ్రాజ్యవాదులకు లొంగిపోయి ఒక అనుకూలంగా వ్యవహరిస్తా ఉన్నాడు. మన మిత్రదేశమైన ఇరాన్ మీద దాడి జరిగితే మోడీ ఖండించడం రాలేదు. పైగా ఇరాన్ కి ఫోన్ చేసి సలహాలు ఇస్తా ఉన్నాడు తప్ప అమెరికాని ఖండించడం లేదు. అట్లాగే ఇజ్రాయెల్ ని ఖండించడం లేదు. ఇజ్రాయెల్ మద్దతు ఇస్తా ఉన్నాడు. పాలస్తీనాకి ద్రోహం చేస్తుంది ప్రభుత్వం. మన వైఖరి భిన్నంగా వ్యవహరిస్తుంది. అందుకే భారత ప్రజలు కూడా ఈ మోడీ ప్రభుత్వం యొక్క వైఖరిని ఎండగట్టాల్సిన అవసరం ఉంది. నరేంద్ర మోడీ కూడా నోరిప్పాలి. ప్రపంచ శాంతి భారతదేశం కూడా ముందు బాగానే ఉండాల్సిన అవసరం ఉంది. దురాక్రమణ చర్యల్ని, దురాక్రమణ దాడుల్ని, యుద్ధాలని వ్యతిరేకించడంలో భారతదేశం యొక్క విదేశాంగ సాంప్రదాయాన్ని ప్రభుత్వం కొనసాగించాలని చెప్పి అందరం డిమాండ్ చేయాల్సిన అవసరం ఉంది. యుద్ధం వద్దు, యుద్ధం వస్తే వినాశనం తప్ప ఇంకోటి ఏం మిగలదు. కాబట్టి శాంతి కోసం ఇలా ప్రపంచ ప్రజల మొత్తం కూడా ముందుకు రావాలి. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా ఇలా ప్రజలు ముందుకు వస్తా ఉన్నారు. అమెరికా దేశంలో కూడా అమెరికా ప్రభుత్వం ఒక దుశ్చర్యను వ్యతిరేకిస్తే ప్రజలు ముందుకు వస్తున్నారు, చూస్తా ఉన్నాం. అందుకే అమెరికా ఆటలు ఇజ్రాయెల్ ఆటలు సాగనేయపోము, ప్రపంచ శాంతిని కాపాడుకుంటాం, సామ్రాజ్యాలకు చర్యల్ని ఎండగట్టడం, వ్యతిరేకిస్తామని చెప్పి ఇవాళ ముందుకు రావాల్సిన అవసరం ఉంది. ఇలా దేశవ్యాప్తంగా వామపక్ష పార్టీలు వాళ్ళ యుద్ధానికి వ్యతిరేకంగా, యుద్ధాన్ని మన చర్యలకు వ్యతిరేకంగా తెలియజేస్తా ఉన్నారు. మొత్తం అందరూ కూడా ఇది రాజకీయాలతో నిమిత్తం లేకుండా ప్రజలతో కూడా రావాలని చెప్పేసి కోరుతూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి వామపక్ష పార్టీ నాయకులందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. ఇరాన్ పైన ఇజ్రాయెల్ కి మద్దతు ఇస్తూ ఇరాన్ పైన దాడి చేస్తూ అంతర్జాతీయ శాంతి ఒప్పందానికి భిన్నంగా వాళ్ళ అమెరికా యుద్ధాన్ని ప్రోత్సహిస్తా ఉంది. ఆ యుద్ధాన్ని ప్రోత్సహించే ఇదిలో వాళ్ళ ప్రపంచ వ్యాప్తంగా అశాంతి నెలకొన్నటువంటి నేపథ్యంలో ఈ రోజున వాళ్ళ అనేక మంది ప్రపంచ వ్యాప్తమైన అనేక మంది ఈ యుద్ధాల వల్ల పెను భారాలు పడేటువంటి ప్రమాదం ఉంది. ఈ యుద్ధాన్ని అమెరికా సామ్రాజ్యవాదం చేస్తున్నటువంటి చర్యలు, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చేస్తున్నటువంటి దాన్ని మన భారతదేశ ప్రధానమైనటువంటి మోడీ ఈ రోజు భారత ప్రభుత్వం కూడా ఖండించలేనటువంటి పరిస్థితి కొనసాగుతా ఉంది. దీనికి వ్యతిరేకంగా వామపక్ష పార్టీలు ఈ రోజు ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధానికి వ్యతిరేకంగా ఈ రోజు ఆ యుద్ధాన్ని వెంటనే ఆపాలని చెప్పి, వెంటనే ప్రపంచ శాంతిని నెలకొల్పాలని చెప్పి ఈ రోజు నిరసన ప్రదర్శన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఇవాళ అమెరికా సామ్రాజ్యవాదం ఇవాళ ఇరాన్ వద్ద అణాయుధాలు ఉన్నాయని చెప్పి అన్ని ఆయుధాలకి ఒక ఆధారం లేనటువంటి పరిస్థితులను చూపెట్టి అంతర్జాతీయ ఇంటెలిజెన్స్ సంస్థలు చెప్తున్నా వినకుండా ఆ పేరుతోటి ఇవాళ ఇరాన్ పైన ఇజ్రాయెల్ కి సహకారం అందిస్తూ వాళ్ళ ప్రపంచ యుద్ధంగా మార్చేటువంటి ప్రయత్నం కొనసాగుతా ఉంది.
దీన్ని వెంటనే వాళ్ళ ఇరాన్ పైన ఇజ్రాయెల్ అమెరికా చేస్తున్నటువంటి ఈ యుద్ధాన్ని వెంటనే ఆపాలని వెంటనే భారతదేశ ప్రభుత్వం నరేంద్ర మోడీ వాళ్ళ ఆ రకమైనటువంటి ప్రకటన భారతదేశం నుంచి కూడా ఇవ్వాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఇవాళ ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి వామపక్ష పార్టీ కార్యకర్తలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. ఈ రోజు ఇరాన్ పైన అమెరికా మరియు ఇజ్రాయెల్ దాడుల్ని ఖండిస్తూ వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని చేపట్టడం అనేది జరిగింది. గత కొంతకాలంగా ఇరాన్ పైన అనేక బాంబు పేలులతో అక్కడ ఉన్నటువంటి ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేస్తున్నటువంటి పరిస్థితి కూడా కనబడతా ఉంది. ఈ రోజు భారత ప్రభుత్వం కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ ఏమీ ఆలోచించట్లేదు, ఏమీ చేయట్లేదు. అందుకే ఏంటంటే ఆయన నిమ్మకు నీరెత్తినట్టు చూస్తున్నటువంటి పరిస్థితి కూడా కనపడతా ఉంది. దానివల్ల సముద్ర ధరలు పెరిగే అవకాశం ఉంది, ప్రజలపైన భారాలు పెరిగే అవకాశం ఉంది. అందుకే ఎప్పటికైనా భారత ప్రభుత్వం స్పందించి నరేంద్ర మోడీ కూడా స్పందించి యుద్ధాన్ని ఆప్ చేయాలని చెప్పేసి మేము ఈ వామపక్ష పార్టీల నిరసన కార్యక్రమం ఉద్దేశించి చెప్పడం అనేది జరుగుతూ ఉంది. ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. 2 రోజుల క్రితం ఇరాన్ అణు విద్యుత్ కేంద్రాల మీద 3 ప్రాంతాల్లో అమెరికా అత్యంత దారుణంగా బాంబులేసింది. ఈ రోజు ఏ నియమాల ప్రకారం, ఏ నిబంధనల ప్రకారం మరో దేశం మీద ఈ చర్యకు పూనుకుందో అమెరికా దగ్గర ఆన్సర్ లేదు. అత్యంత దుర్మార్గంగా తను ఉన్నటువంటి క్రైసిస్ నుంచి బయటపడటం కోసం ఈ రోజు ఇరాన్ లో బాంబులేసి ప్రపంచాన్ని మొత్తాన్ని బెదిరియటం కోసం ఈ చర్యకు పూనుకున్నటువంటి పరిస్థితి ఉంది. 2వ ప్రపంచ యుద్ధం అయిపోయిన తర్వాత చతికిలబడ్డ జపాన్ మీద మానవ బాంబులు వేసేసి, అణువాయుధ బాంబులు వేసేసి ఆ రోజు ఎట్లయితే ప్రపంచాన్ని బెదిరించి అమెరికా కనుసన్నల్లో ప్రపంచం అంతా నడవాలని చెప్పేసి ఒక కుట్రతోటి జపాన్ మీద ఎట్లయితే బాంబులు వేసిందో, ఇప్పుడు ఇరాన్ మీద కూడా అదే చేసి ప్రపంచం అంతా నేను దివాలాగా ఉన్నా, నా దేశం దివాలాగా ఉన్నా, నా పట్ల నా దేశంలో వ్యతిరేకత ఉన్నా, నేను ప్రపంచం అంతా నాకెళ్ళి చూడాలనేటటువంటి ఒక కుటిల నీతితోటి ఈ దుర్మార్గానికి ఒడిగట్టడం జరిగింది. ఇవాళ ప్రపంచ ప్రజలందరూ దీన్ని వ్యతిరేకిస్తా ఉన్నారు. ఆశ్చర్యకరమైన విషయం, ప్రపంచ ప్రజలే కాదు, అమెరికాలో ఉన్న దేశ ప్రజలందరూ ఇవాళ వీధుల్లోకి వచ్చి చాలా కాలం తర్వాత ట్రంప్ కు వ్యతిరేకంగా నిరసన తెలియజేస్తున్న పరిస్థితి ఉంది. అందుకనే అమెరికా చేస్తున్నటువంటి ప్రధానంగా ట్రంప్ తీసుకున్న దుశ్చర్య ఏదైతే ఉందో, దుర్మార్గం ఏదైతే ఉందో, దీన్ని ప్రపంచవ్యాప్తంగా ప్రజలందరూ వీధుల్లోకి వచ్చి నిరసన తెలియజేయాలని చెప్పేసి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం.